నమస్కారం అండి, నా పేరు దేవుడు. నేను అంతకుముందు కొన్ని యాడ్స్ చేశాను. అందులో ఒక ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చూసి మా ప్రొడ్యూసర్ అన్వేష్ రెడ్డి గారు ఈ సినిమాకి నన్ను ఫోటోగ్రఫీగా ఇంట్రడ్యూస్ చేశారు. దానికోసం నేను మా అన్వేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక ఈ సినిమాలో సందీప్ గారిని మా డైరెక్టర్ కౌండిన్య చెప్పినట్టుగా చాలా కొత్త రకంగా ప్రొజెక్ట్ చేద్దామని ట్రై చేసామండి. మేము సూపర్ 848 అనే ఒక కొత్త కెమెరాని తెప్పించాం సింగపూర్ నుంచి. మంచి విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ సినిమాలో, ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది. సో ఈ సినిమాతో నాకు ఫస్ట్ సినిమా కాబట్టి మంచి కావాల్సిన బ్రేక్ వస్తుందని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. Like first I'd like to thank Andhra audience and director Kaundinya for giving me the opportunity for playing me a role of DCP in Buddhimantudu. Now I'm playing a different kind of role in film Sandy. It was fun working with Anvesh. And I would like to thank all the technician staff and all the people who have helped me in this film. వీడు మా అబ్బాయి కౌండిన్య మొన్న బుద్ధిమంతుడు సినిమా తీసినాడు, చాలా పెద్ద హిట్, మీ అందరికీ తెలుసు. దాంట్లో ఇదిగో మా డీజీపీయోడు వీడు చూసి బాగా నవ్వొచ్చినాడు నాకు. వీడు మంచి యాక్టరు నాకు తెలుసు. ఇంకా సినిమాటోగ్రఫర్ గురించి చెప్పాలంటే మొన్న ఫెయిర్ అండ్ లవ్లీ చూసిన మా మిత్రుడు సందీప్ని పెట్టి ఈ సినిమా కొత్త రకంగా రూపుదిద్దుకుంటుంది. మీరు చూడాలా, అంతా డైరెక్టర్ చేతిలో పెట్టేసినాము. మన రిలీజ్ అయిన బుద్ధిమంతుడు సక్సెస్ మాకు నెక్స్ట్ వెంటనే ఇంకో సినిమా తీయాలని అనిపించింది. అదే సందర్భంలో మా సందీప్ని హీరో పెట్టి శాండీ అనే సినిమా తీయటం జరుగుతుంది. కార్యక్రమాలన్నీ బాగానే పూర్తవుతున్నాయి. సో బేస్ కాన్సెప్టే చాలా కొంచెం కొత్త రకంగా తీస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే బుద్ధిమంతుడిలో ఏ రకంగా మా హీరో ప్రదీప్ని బాగా ప్రొజెక్ట్ చేసాం. ఒక మాఫియా డాన్ లాగా జనాలందరూ ఆదరించారు. అలాగే సందీప్ అనగా అమ్మాయిలంతా సందీప్ని ఒక యూత్ ఐకాన్గా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి సందీప్ని ఒక స్టైలిష్గా ప్రజెంట్ చేయడం జరుగుతుంది సినిమాలో. అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ కూడా మంచి హైలైట్ అవుతుంది. ఒక పాట అది మన ప్రదీప్ లిరిక్స్ రాశారు, బల్లే లక్క అనే సాంగ్ సినిమాలో బాగా హైలైట్ అవుతుంది. అలాగే మేము ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మా అన్వేష్ బాగా లిబరల్గా ఎట్లా కావాలంటే అట్లా అసలు దేంట్లో కాంప్రమైజ్ అవ్వకుండా మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేశారు. అలాగే ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఈసారి కొత్త అతన్ని పరిచయం చేస్తున్నాం, దేవుడు అని. ఈజ్ ఆల్సో డన్ వెరీ గ్రేట్ జాబ్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంది. కష్టపడి ఎలా అయినా సరే రేపు 25th రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. టోటలీ ఈ సినిమా బాగా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా అది ఒకటి గురించే. ఎవరిని కదిలించినా చర్చించేది అతని టాపిక్. ఈజ్ ద న్యూ సెన్సేషన్, అ స్టైల్ కింగ్. Sandy. It's a smart girl. సినిమా మొదలైంది, మరి సినిమా అన్నాక విలన్ ఉండాలిగా. సందీప్ బాగా స్టైలిష్గా ఉంటాడు కదా. సందీప్ ఏమైనా స్టైలేనా? తొక్కలో స్టైల్ అంటే నాది. వైలెన్ వాయిస్తే వైలెన్సే. నువ్వు స్టైలిషా? ఈ పొట్టేంద్రా? నాకు పొట్టే ఉందిరా, సందీప్ అది కూడా లేదురా. వాడి తొక్కలో స్ప్లెండర్, నాది అవెంజర్. ఫీల్ ఓ ఐసి, ఒకసారి లేమ్మా. అర్రే అసలు టూ మచ్గా నీ స్టైల్. అంతటితో ఆగలేదు. మరుసటి రోజు వాతావరణం మరింత ఉద్రిక్తమైంది. హాయ్ రా. రే, నువ్వు ఎన్నైనా చెప్పు, సందీపే బాగా స్టైలిష్ రా. ఏంటి? సందీపే బాగా స్టైలిష్ రా.
నన్ను కొట్టడం కాదురా, సందీప్ గురించి తెలుసుకోవాలంటే శాండీ ద స్టైల్ కింగ్ అని సినిమా ఆడుతుంది, వెళ్ళి చూడు, అప్పుడు తెలుసు నీకు సందీప్ అంటే ఏంటో. చూస్తాను. బల్లే లెక్క చీరా లెక్క పేరా లెక్క సందీప్ ఎట్లా ఉంటాడో మీకెరుక. ఏ కౌండి కన్నా రమేష్ కన్నా గౌతమ్ కన్నా పృథ్వీష్ కన్నా అన్వేష్ కన్నా సందీపే చాలా బక్క. గండిపేటు తీరం సిబిఐటి బియ్యం మరిచిపోవడమా, ఓహోహో బ్యాసు ఎగ్గొట్టి చూసిన సినిమాలు మరిచిపోవడమా. సందీప్ అడుగు పెడితే నేల తల్లి పులకరించే, ఒకసారి నవ్వడంటే ఎగబడి 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 అమ్మాయిలంతా అయితే పోయి వస్తారంట. లవ్ యూ అంటూ సందీప్ వెంట అనిపేలేక పడతారంట. జన నడిపిన బైకు ఎక్కిన వాళ్లకు ఎక్కువ చాకు, చక 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 చేసిన డాన్స్ చూసిన వాళ్ళు అబ్బర చాకు. సందీప్ అంటే హీరో 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 స్టైల్ ఉన్న హీరో సందీప్. సినిమా అయిపోయింది, ఇప్పుడు మన విలన్ పరిస్థితి ఏంటో. నేనే గెలిచే ఈ వర్ష నేనే స్టైల్ కి హ్యాపీ బర్త్డే సందీప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ మీ Sandy. చాలా స్మార్ట్ కరో. నెక్స్ట్ ఇయర్ నేనే. హ్యాపీ బర్త్డే. నవ్వుతానే ఇదేరా సీన్.